ఈ తెలంగాణ రాష్ట్రంలో మా మాల బంటి సూర్యాపేటలో ఇతను ఒక కులాంతర వివాహం చేసుకుంటే అగ్రకులానికి చెందినటువంటి అమ్మాయిని ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఓర్చుకోలేక అసూయతో దేశంతో రగిలిపోతూ సఫారీ ఇప్పించి 2-3 కోట్ల రూపాయలకు దొండగలను పిలిపించి మా మాల బంటిని దారుణంగా దుర్మార్గంగా హతమార్చడం జరిగింది. ఇది జరిగి నెల 15 రోజులు కూడా కాల. అయితే ఈ బంటి కుటుంబాన్ని రెవెన్యూ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ ఎవరు కూడా పరామర్శించాల. వాస్తవంగా ఈ దేశంలో ఐఏఎస్ కలెక్టర్లు కానీ ఐపీఎస్ ఎస్పీలు కానీ లేదా రెవెన్యూ అధికారులు కానీ వీళ్ళు దళిత వాడల్లో గిరిజన వాడల్లో మంత్లీ నెలకు ఒకసారి వెళ్ళి పరిశీలించి వాట్ ఈజ్ వాట్, వీరికి మౌలిక సదుపాయాలు అన్నీ ఉన్నాయా, వీరి మీద ఎవరైనా దాడులు చేస్తున్నారా, వీరికి ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నారు, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని పరిశీలించవలసినటువంటి బాధ్యత మరి కలెక్టర్ల మీద ఎస్పీల మీద ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది. ఇది గత 5-6 సంవత్సరాల క్రితం కూడా అందరు కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ వెళ్ళి పరామర్శించేవారు, కానీ ఇప్పుడు వెళ్ళట్లా. అయితే నిన్న ఈ బంటి కుటుంబానికి వాళ్ళు కోర్టు ద్వారా హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు జడ్జి గారు గౌరవనీయులు వెంటనే ఒక ఫార్ములాను సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, రెవెన్యూ అధికారులు వెంటనే బంటి కుటుంబాన్ని పరామర్శించండి, బంటి కుటుంబం దగ్గరికి వెళ్ళండి. బంటి కుటుంబం దగ్గరికి వెళ్ళి మాకున్నటువంటి యాక్ట్ 89 యాక్ట్ ప్రకారం SC/ST అత్యాచార నిరోధక చట్టం కింద వాళ్ళకి రావాల్సినటువంటి రిలీఫ్ ఫండ్ను వెంటనే మంజూరు చేయండి. ఆ తర్వాత ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించండి, ఆ కుటుంబంలో ఒకరికి మరి మంత్లీ పెన్షన్ కల్పించండి, వీలు పడితే వీరికి ఒక గృహాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి గౌరవ హైకోర్టు జడ్జి గారు వెంటనే నిన్న సర్క్యులేషను ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ బంటి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మాకున్నటువంటి చట్టం ప్రకారం అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఫ్యూచర్లో ఫర్దర్గా ఆ కుటుంబానికి ఆ నిందితుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.